చంపేసినోడన్న ముంగట ఉండాలి కదా, దొంగ లెక్క దాక్కున్నాడని మాట్లాడచ్చేది ఏముండదు నలుగురే పోతారు అంతే. అడుగు ఏ వీడియోలు తీసుకో బాబు, ఇష్యూ అవుతుంది కాబట్టి ఫోన్ చేయరు. పోవడానికి లేదు, పోవడానికి లేదు. ఎందుకనే విషయం పంపించాలనే విషయం ఫోన్ చేసి ఏమైందమ్మా ఏడుస్తుంది, ఏమైందమ్మా ఏడుస్తున్నావు అన్న. అమ్మ బంగారం పెడతాను పెట్టకసి బాధ పెడుతుంటాను అన్నది. బాధ పెడుతుంటే నానుకుంటాడు అమ్మ బాగా అప్పుడు చేసుకుంటూ అందరం మంచి చేసుకుంటూ మరి చేసుకుంటూ మరి ఎట్లా నాన్న ఫోన్ బంగారం గురించి బాధ పెడుతుందా అరకట్ల మీద అరకట్ల ఇంకే అరకట్ల మీద బాధ పెట్టింది. ఆయన దాని వచ్చేసింది. ఏం పేరు ప్లాన్ పేరు? ఏం పేరు? ఎవరు? ఎక్కడ? వాడు చంపేసిండు. ఇన్స్టాగ్రామ్ పరిచయం అన్నాడు, మా అమ్మగడికి కూడా వచ్చిరాళ్ళు. మంచిగా చూసుకున్నాడు, చేసుకున్నాడు. మధ్య మధ్యలో గొడవ పడ్డాడు. ఇట్లా కాదు అని చెప్పి మా చెల్లెలకి కూడా ఒప్పించిన నేను, వద్దు అతను వద్దు అని చెప్పి. అతను మాయలో పడి అతను చెప్పినట్టు దీన్ని లగ్నం చేసుకున్నాడు. లగ్నం వేధింపులు చేసిందంట, మాకు కూడా తెలియదు, నాకు ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళు చంపేసిర్రు. చంపేసింది అయితే నాలుక బయట పడుతుంది, ఊరేసింది అయితే బొండికాయ కాడ ఉంటది. లేదు, ఒత్తేసి మా బొండికాయ పెట్టేసిర్రు. ఇది కన్ఫామ్ గా చంపేసిర్రు. వాళ్ళు చంపేసి పరారులో ఉన్నారు. చంపైన వాళ్ళు అయితే ధైర్యంగా ఉండాలి. ఎందుకు లేరు? అంత పిరికిపిత్తులు వాళ్ళు పాల్తుముడ ఉడుకులు. నా చెల్లెని ఎట్లా చంపేస్తారు వాళ్ళు? వాళ్ళకి ఎంత ధైర్యం? ఎట్లా తీసుకొస్తారు? తల్లిదండ్రులు లేని డెడ్ బాడీని ఎందుకు దొంగతనాలు తీసుకొచ్చి ఎందుకు పడేస్తారు? వాళ్ళ తప్పు ఉండపటికే కదా పడేస్తారు. వాళ్ళ తప్పు లేని ఎందుకు పడేస్తారు? మాకు నా చెల్లెని చంపేసిర్రు. పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్నారు అటు వెళ్దామంటే. అక్కడ ఉన్నది ఏదో తెలుసుకోవాలి కదా మేము కూడా. మా చెల్లె అది మా తోడబుట్టింది కాబట్టి మాకు మాకు ఉంటుంది కుతూహలం. ఏమైంది, ఎట్లా చేసుకుంది, ఏం కథ అని మాకు తెలుస్తుంది కదా. ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే ఏముంది ఇంట్లో? వాళ్ళని ఎందుకు అట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు. నాకు తెలియాలి ఇదంతా. మా చెల్లెకు న్యాయం కావాలి. వాడు ఏం చేసిండో, వాడిని ఏం చేస్తారో మీకే తెలుసుగా, పోలీస్ వాళ్ళకే తెలుసు. అంతే, మాకు న్యాయం కావాలి. మా చెల్లె గట్టి ధైర్యం నాకన్నా లేదంతా. చెల్లె చేసుకునేది కాదు అసలు. చంపేసిర్రు. ఊరేసింది అయితే నాలుగు బయట పడుతుంది, ఈడగన పడుతుంది, లెట్రినో బాత్రూమో పోతుంది. లేదు, మాస్క లేనే లేదు. వాళ్ళు ఏదో చేసిర్రు, తర్వాత ఊరేసి నమ్మించారు. పక్కా వాళ్ళే చంపారు. వాళ్ళకి మాకు న్యాయం కావాలి. వాళ్ళు ఎట్లా చంపారు? మేమిద్దరమే మా అయ్యకు కొడుకులాగా పెంచిండు మమ్మల్ని. మా అయ్యకు కొడుకు లక్ష్మి మమ్మల్ని పెంచిండు. మా చెల్లిని చంపేసిన ఎందుకు దాక్కున్నారు అంటే తప్పు చేస్తేనే కదా దాక్కునేది. సింగర్ గారిని మరి ఇన్స్టాగ్రామ్ నుంచి ట్రాక్ చేసి ఈయన దయాకర్ అని పీలరపల్లి దయాకర్ అనే వ్యక్తి మరి లవ్ చేసి ఇటు ఫ్యామిలీ వాళ్ళకి చెప్పకుండా మేము పెళ్లి చేస్తామని చెప్పంగా కూడా ఒప్పుకోకుండా నేను తొందరగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మరి మాయమాటలు చెప్పి మోసం చేసి ఈరోజు మా చెల్లిని మరి చంపేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ వేసేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా ఇంటికి వెళ్తామంటే కూడా మాకు ఇక్కడ పోలీసులు అడ్డుకుంటుంటారు. అక్కడ ఏం జరిగిందన్నది కూడా సిచ్యువేషన్ మాకు తెలియదు. మరి ఇప్పుడు మేము వచ్చి చూసేసరికంటే మా చెల్లి డెడ్ బాడీ అయి ఉంది. మరి వాళ్ళు చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసారు. చంపేసారు సార్ ఆల్రెడీ. వాళ్ళు చంపేసే తీసుకొచ్చారు. డెడ్ బాడీని కూడా అసలు అంబులెన్స్ సహకారం లేకుండా, పోలీస్ సహకారం లేకుండా, మా ఫ్యామిలీ సహకారం లేకుండా వాళ్ళే చంపేసి తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసి ఇప్పుడు పరారీలో ఉన్నారు. మరి ఎక్కడున్నారో కూడా తెలియదు. మరి పరారీలో ఉన్నారు. పెళ్లి కూడా November 27కి అయింది.
మేము అసలు పెళ్లికి వస్తామని మేము ఒప్పుకున్నాము, పెళ్లి చేస్తామని చెప్పేసి అన్ని ఒప్పుకున్నాము. అయినా కానీ వినకుండా మేము తొందరలో పెళ్లి చేసుకుంటామని చెప్పేసి చేసుకున్నారు. మేము రాకపోవడానికి కూడా చిన్న రీజన్ ఏంటంటే మా బాబాయ్ చనిపోయిండు. మరి వాళ్ళ బాబాయ్ చనిపోయిండు, శృతి వాళ్ళ బాబాయ్ చనిపోయిండు. చనిపోయిన 2 రోజులకి అమ్మాయి వచ్చేసింది. వాళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం మాట. మరి ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆయన మోసం చేసేసి ఇప్పుడు మా చెల్లిని చంపేసి హాస్పిటల్ తీసుకొచ్చేసేసి ఆయన పరారిలో ఉంది. అయితే మేము ఎక్కడికి వెళ్ళి లొకేషన్ ఇద్దామంటే కూడా ఇక్కడ మాకు పోలీసు వాళ్ళు సహకరిస్తలేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.